మేము దీన్ని 26-28 ఏళ్ళ నుంచి స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని స్థలం తీసుకొని ఉన్నాము. ఇప్పుడు 2 years బ్యాక్ ఇల్లు కట్టుకొని ఈ ఇంట్లో నివాసం మగ్గాలు వేసుకొని నివాసం ఉంటున్నాం. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, మా తమ్ముని పిల్లలు. పాములు వస్తున్న దానివల్ల ఈ పక్క కాలువ ఉండింది. ఆ కాలువ పూర్తి చేయడంతో ఇప్పుడు ఒక 1 month నుంచి ఎక్కువ పాములు ఇటు రావడంతో ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. దానివల్ల నేను కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకున్నాను. ఈ కాంపౌండ్ వాళ్ళు నిర్మించిన దానివల్ల వాళ్ళు కన్స్ట్రక్షన్లో మీరు చేయడంతో నాకు చెప్పారు ఇట్లా చేస్తున్నాం, అట్లా నేను అప్లై చేస్తానని చెప్పాను. కాంపౌండ్ వాళ్ళు మీరు కట్టేటప్పుడు మీరు పర్మిషన్ కావాలని చెప్పి అప్పుడు నాకు చెప్పలేదు. వాళ్ళు నిన్న సాయంకాలం 4 గంటలకు నోటీస్ నాకు ఇచ్చి అటే పాటు జేసీబీతో సహా వచ్చారు. అంతకుముందు నాకు 21వ తేదీ నోటీస్ ఇచ్చినట్టుగా ఫస్ట్ నోటీసు చూపిస్తున్నారు. 2వ నోటీసు 23వ తేదీ ఇచ్చినట్టు చూపించారు. కానీ ఎలాంటి నోటీసు నాకు ఇవ్వలేదు. నేను 21వ తేదీ కానీ స్టార్ట్ చేయలేదు, 23 స్టార్ట్ చేయలేదు. నేను యాక్చువల్గా స్టార్ట్ చేసింది మే నెల 4వ తేదీ స్టార్ట్ చేసిన. కానీ వాళ్ళు 21వ తేదీనే నాకు నోటీస్ ఇచ్చినట్టు చూపించి ఈ విధంగా నేను ఎంత డెమాలిషన్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. జేసీబీతో పాటు సచివాలయ సిబ్బంది మొత్తం ఇక్కడికి వచ్చి నా మీద చాలా ఇదిగా చేస్తున్నారు. కాంపౌండ్ వాళ్ళు కొట్టడమే కాదు, దీన్ని పూర్తిగా నేను చేస్తాం డెమాలి చేస్తున్నామంటున్నారు. అడిగిన దానికి ఒకటి పోతే ఒకటి, ఇది కాదు మాకు హైటెన్షన్ ప్రాబ్లము అంటారు. హైటెన్షన్ ప్రాబ్లం అయ్యేట్టుగా ఉంటే ఇదే కాదు బంపర్ జోన్ అయినప్పుడు ఈ లైన్ కింద ఎన్నో ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్లకి ఎంత ఎన్నో ప్రాబ్లం లేనప్పుడు మా కాంపౌండ్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుందా? దాని ఒకటి నేను అడిగిన దానికి వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పరు. నోటీస్ నాకు ఇచ్చిండేది 21వ తేదీ ఇచ్చినామని చెప్తున్నారు. ఏం మేడం నోటీస్ నాకు ఇచ్చింది మీరు ఇప్పుడు ఇచ్చింది నిన్న సాయంకాలం 4 గంటలకి, మీరు నాకు నోటీస్లో ఎందుకు చూపించారు అట్లా అంటే అడిగితే దానికి సమాధానం లేదు, మౌనం పాటిస్తున్నారు. ఆ సమాధానం దానికి చెప్పడానికి మౌనంగా పాటిస్తున్నారు. మా పై అధికారులు కమిషనర్ మేడం మీకు చెప్పింది. ఈ కమిషనర్ మేడంకి మేమేమి చేస్తాం దానికి, ఈ కమిషనర్ మేడం మాకు దయ ఉంచి న్యాయం చేయాలి. ఉన్నా కూడా దాన్ని సర్దిద్దుకుంటాము. కాంపౌండ్ వాళ్ళు పర్మిషన్ కావాలంటే దాని తప్పు నా సహజంగా తెలిసి తెలియక కట్టినాను. నా తప్పు ఏమన్నా దాన్ని సర్దిద్దుకునేకి నాకు అవకాశం ఇంకా మనం కోరుకుంటున్నాను. వాళ్ళు ఇంకేం సహకరించింది అది లెటర్ దానికి ఇస్తాను మీకు చెప్తానే ఉన్నాం కదా సార్. ఇప్పుడు ఏంటి మీరు లెటర్ ఇచ్చారు 3 రోజుల నుంచి గౌడ్ పొజిషన్ మాట్లాడేవారు సాయంత్రం నుంచి కాదు 4 రోజుల నుంచి లెటర్ కానీ నీకు ఎప్పుడు ఇచ్చినా నువ్వు ఓఎస్ నీకు తెలుసు కదా మేడం. టైం ఇచ్చినా మేడం, టైం మీకేంలా 3 రోజుల నుంచి ఇచ్చినాము సార్. ఓటు అనే సంవత్సరం జరుగుతుంది సార్, కాలం రూపాయలు చూపిస్తారు. ఓటు అనే సంవత్సరం స్టేట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంటిమేషన్ చేసినాము. ఓటు అనే సంవత్సరం చెప్తాను కాబట్టి దాని వరకు ఆలోచిస్తాను. అవును ఏమని 10 days లో ఏం కట్టే చెప్తాను, దాని వరకే తీస్తా. హై టెన్షన్ లైన్ స్పెసిఫికేషన్ లెటర్ రావు మాకు డెమాలిష్ ఆర్డర్ ఇచ్చినారు. డెమాలిష్ ఆర్డర్ ఇచ్చినారు, మీరు అటెండ్ చేసినా మీరు తీసుకోవాలా అంటే చెప్తాను. మీ ప్రూఫ్ చెప్పి మీరు ఇవ్వలేదు చెప్తాను కదా ఇచ్చినామని.